ఆగస్టు 1న మన ప్రధానమంత్రి మోదీ గారు భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. 5,640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ విమానాశ్రయం ప్రత్యేకత ఏంటంటే దీని టెర్మినల్ డిజైన్ కు ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ చుట్టిలు కాటేజీలు, అరకు లోయ, ప్రకృతి అందాలు, ఫ్లయింగ్ ఫిష్ నుంచి స్ఫూర్తి పొందారు. అంతేకాదు ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ BIM, బయోమెట్రిక్ ప్యాసింజర్ ప్రాసెసింగ్, ఆటోమేటెడ్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్, ఎయిర్పోర్ట్ ప్రెడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ APOC వంటి అత్యాధునిక సాంకేతికతలను వినియోగిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. 5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్, వర్షపు నీటి సంరక్షణ, ఎనర్జీ ఎఫిషియెంట్ HVAC వ్యవస్థ, ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు, వ్యర్థాల నిర్వహణ, స్మార్ట్ బిల్డింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వంటి గ్రీన్ ఫీచర్లను ఏర్పాటు చేశారు. అంతేకాదు ఈ టెర్మినల్ గ్రీన్ బిల్డింగ్ స్టాండర్డ్స్ ప్రకారం రూపొందించబడింది.